ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారు కదా? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో అందరికీ ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నానండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి సకల సమృద్ధి చేత ఆశీర్వదించును గాక. ప్రతి ఉదయం అద్భుతకరమైన దేవుని మాటలు మనల్ని ఎంతగానో బలపరుస్తున్నాయి కదా. నెమ్మదిని, సమాధానాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతూ ఉన్నాం. మరి ఈ రోజు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా దేవుని మాటల్ని అందరం కలిసి మరి ధ్యానిస్తూ బలంగా ముందుకు సాగుదాం. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్న తన ప్రత్యేకింపబడిన మాటలు 89వ కీర్తనలో 28వ వచనం. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. ప్రైజ్ ది లార్డ్. అద్భుతకరమైన మాటలు కదండి. అవును, దేవుని కృప నిత్యము మనకు తోడుగా ఉండేటట్లుగా చేసే దేవుడే ఉన్నారు ఆయన. ఆమె చూడండి, ఆయన కృప లేకపోతే నిజంగా మనము ఏమైపోతామో కదండి. ఆయన కృపయే మనల్ని బ్రతికిస్తుంది, నడిపిస్తుంది, సరిచేస్తుంది. అద్భుతకరమైన రీతిలో ఈ రోజున ఇలా సంతోషకరంగా ఉన్నామంటే ఆయన కృప అన్ని విషయాల్లో మనకు తోడై ఉండి అన్నిట్లో కూడా అద్భుతమైన కృపను చూపిస్తుంది. ఆయన కృప నిజంగా ఒక రోజు ఉండి మరొక రోజున ఆగిపోయే కృప కాదండి. ఆయన కృప నిరంతరము మన పైన ఎప్పటికీ ఉండే కృప. నిత్యము అన్ని విషయాల్లో తన కృపయే మనకు తోడుగా ఉండి ఈ రోజున మనము ముందుకు సాగగలుగుతూ ఉన్నాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇలా జీవిస్తున్నానంటే నాకున్న డబ్బండి అని అంటూ ఉంటారు, లేదా నాకున్న ఆస్తి అండి, నాకున్న పేరండి, నాకున్న బలం అండి. లేదండి, ఎవరైతే నాకున్న దాన్ని బట్టి, అంటే దేవుడిచ్చింది కాదు కానీ నేను సంపాదించుకున్నా, ఇది నా వల్లనే జరిగింది, నా ద్వారానే ఇది జరుగుతుంది అని అనుకుంటున్నవారు, లేదా బ్రతుకుతున్నామని అనుకుంటున్నవారు ఈ రోజున చూడండి చాలామంది ఉన్నారు. ఎవరి బలము ద్వారానో, ధనము ద్వారానో, మరి బలము ద్వారానో, ఇంకా డబ్బు ద్వారానో, దేని ద్వారా బ్రతకట్లేదు. ఈ రోజున జీవిస్తున్నామంటే ప్రభు కృపయే, ఆయన కృపయే మనల్ని నడిపిస్తుంది. అన్ని విషయాల్లో తోడుగా ఉండి మనల్ని బలపరుస్తూ ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్నారో, ఏ వేదనతో ఉన్నారో ఒకటే కోరండి, ఒకటే ప్రార్థించిన, దేవా నీ కృప నాకు కావాలయ్యా, నీ కృప లేనిదే నేను ముందుకు సాగలేనయ్యా, నీ కృప నాతో ఉంటే ఇక నాకు విజయమే అని దేవుని సన్నిధిలో ప్రార్థించడం నేర్చుకుందామండి. దేవుని కృప లేకపోతే నిశ్చయముగా మనము ఏ పరిస్థితిలో ముందుకు వెళ్ళలేమండి. ఉదయకాల సమయంలో ఆయన కృప ఏమి చేస్తుందంటే చూడండి, దీన స్థితిలో ఉన్న మనల్ని గొప్ప స్థితిలోనికి నడిపిస్తుంది. ఆయన కృప ఏమి చేస్తుందంటే అద్భుతమైన రీతిలో పడిపోయిన మనల్ని సాక్షికరంగా నిలబెడుతుంది. దావీదు చూసారా, దేవుని కృప ఎంతగా దావీదు పైన, మరి దావీదు మీద ఆ కృపను మరి దావీదు పొందుకున్నాడండి. దేవుని కృప ద్వారానే గొర్రెల కాపరిగా ఉన్న దావీదు ఈ రోజున మనము తన గురించి చెప్పుకుంటున్నాం కదా. గొర్రెల కాపరిగా ఉన్న ఆయన దేవుని కృప ఆయనకు తోడుగా ఉండే ఆ గొర్రెల కాపరిని సింహాసనం మీద ఎక్కించింది. ఆయన కృప రాజుగా నిలబడ్డాడండి. దేవుని కృప అంత గొప్పగా చేస్తుందండి. ఈ రోజున అందుకనే మనం ఎప్పుడు కూడా ఆయన కృపను మనం పొందుకునేవారిగా, ఆయన కృపను కోరేవారిగా, అద్భుతమైన రీతిలో మరి మన జీవితాలను చేతులకు అప్పగిస్తూ దేవాని కృప నాకు కావాలయ్యా అని అడిగే జీవితాలుగా మన జీవితాలు ఉండాలండి. అప్పుడు చూడండి అద్భుతమైన రీతిలో నిజంగా మన వల్ల కానివి ఆయన కృప ద్వారా జరగడం మనం చూస్తూ ఉంటాం. ఉదయకాల సమయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ దిన పరిస్థితిలో ఉన్నా, ఏ దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నా దేవుని కృప నిన్ను అద్భుతంగా నడిపించబోతుందని తెలుసుకో. అందుకనే ప్రార్థించు, దేవుని కృప కొరకు బలముగా ముందుకు సాగుదాం. సింహాసనమును ఎక్కించిన దేవుడు దావీదుని నిన్ను కూడా ఎక్కించగలరు, నిన్ను కూడా అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉంచగలరు, నీ జీవితంలో గొప్ప కార్యం చేయగలరు. ప్రైజ్ ది లార్డ్. అద్భుతమైన రీతిలో మరి ప్రార్థిద్దాం, దేవుని మాటలు పట్టుకుని బలంగా ముందుకు సాగుదాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన. అద్భుతమైన తండ్రి, ఉదయకాల సమయంలో మీ బలమైన మాటల ద్వారా ఎంతగానో బ్లెస్ అవుతున్నామయ్యా. నీ కృప అయా
ఇదిగోండి మాకు తోడుగా ఉంటుందని మీ మాటల ద్వారా ఈ ఉదయకాల సమయం మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ మాటలు మమ్మల్ని ఎంతగానో ధైర్యపరుస్తున్నాయ్యా. మీ మాటల ద్వారా అయ్యా మేము ఎంతగానో ముందుకు సాగలుగుతున్నాం. నీ కృపయే మాకు తోడుగా అయ్యా ఇదిగోండి అయ్యా తోడుగా ఉంటును గాక. మీ కృప ద్వారా మా జీవితంలో అద్భుతం జరుగుతుందని అయ్యా ఇదిగోండి మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం. మీ బలమైన మాటల ద్వారా ప్రభా మేము బ్లెస్ అవుతున్నామయ్యా. ఈ మాటలు మా జీవితంలో గొప్ప కార్యము చేయును గాక అని ప్రార్థిస్తున్నాం. ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ప్రభా ఏ భయంకరమైన పోరాటముతో ఏ భయంకరమైన స్థితిలో ప్రభా ఎంతమంది అయితే ఉన్నారో వారికి అయ్యా నీ కృపను కనపరచండి. మీ కృప నిరంతరం వారిపైన కుమ్మరించబడును గాక. ప్రతి ఒక్క పరిస్థితిని తారుమారు చేయమని వేడుకుంటున్నాం. చరిత్రను మారుస్తుందయ్యా నీ కృప. ప్రతి ఒక్కరి చరిత్ర మార్చును గాక అయ్యా ప్రభా మారును గాక అని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఏ పరిస్థితిలో ఉన్న మీ చేతులకు అప్పగిస్తుండగా నీ బలమైన ప్రసన్నత ప్రతి ఒక్కరిపైన కుమ్మరిస్తూ అందరినీ బ్లెస్ చేయమని వేడుకుంటున్నాం. మా ప్రియులందరినీ అయ్యా ఈ రోజంతట్లో మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో వెళ్తున్న మార్గాల్లో అన్నిట్లో మీరు తోడే ఉండండి, గొప్ప చేయండి అయ్యా. దేవుని కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. అలాగనే ఉదయకాల సమయంలో మా ప్రియులందరిపైన మీ కృపను కుమ్మరించండి. బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్పెషల్ ఈవెంట్ సెలబ్రేట్ చేసుకుంటున్న వారందరిపైన అయ్యా మీ కృపను కుమ్మరిస్తూ ప్రత్యేకమైన రీతిలో ఈ సంవత్సరం అంతా కూడా మీరు కాపాడుతూ అద్భుతమైన రీతిలో ప్రభా మీరు బ్లెస్ చేస్తూ బలమైన కార్యాలు వారి పట్ల జరిగిస్తూ రమ్మని అందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాం. కృప కలుగును గాక అని ప్రార్థన చేస్తున్నాం. ఈ రోజంతట్లో కూడా క్షేమాన్ని కలగచేయండి. ప్రతి ఒక్కరిపైన మీ కృపను కుమ్మరించండి. అలాగే మేము ప్రార్థన చేస్తున్నాం. అనాథులను, విధవరాన్లను, అయా భయంకరమైన పరిస్థితిలో ఉన్న వారిని అయా అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, గొప్ప చేయమని వేడుకుంటున్నాం. విడుదల కలుగును గాక. ప్రతి ఆటంకాల నుంచి, పోరాటాల నుంచి, ఇబ్బందుల నుంచి, పరిస్థితి నుంచి విడుదల చేస్తూ అన్ని విషయాల్లో కృప చూపిస్తూ అందరినీ బ్లెస్ చేస్తూ బలమైన రీతిలో నడిపించమని యేసు నామములో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు. దేవుని కృప అందరికీ తోడే ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. తాడేపల్లిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, ఈ నెల 29వ తారీఖు నాడు మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన మన తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి గుండం వారి ఫంక్షన్ హాల్లో జరగబోతుంది. మరి శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాన్ని కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధ ఆత్మదేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. మరి 29వ తారీఖు గుండం వారి ఫంక్షన్ హాల్లో తాడేపల్లిగూడెంలో జరగబోతుంది. మర్చిపోకండి, 29వ తారీఖు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి వివరాలకు మరి ఆ ప్రేయర్ టవర్ నెంబర్స్కి కాల్ చేసి తెలుసుకోండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్. అమలాపురంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరట వందనాలు. అద్భుతమైనటువంటి ఆరాధన, శక్తివంతమైన స్తుతి ఆరాధన, మరి స్వస్థత విడుదల తైలాభిషేక ఆరాధన అమలాపురంలో 30వ తారీఖు నాడు ఉదయం 9 గంటలకు జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి. ఎక్కడ అనుకుంటున్నారా? మన అంబేద్కర్ భవన్లో కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా అమలాపురంలో ఈ సభ జరగబోతుంది కనుక మీరు రండి, అనేకులను తోడుకుంటండి, దైవ దీవెనలు పొందండి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థత ప్రార్థన చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేస్తున్నాను కనుక మీరు రండి, అనేకులను తోడుకొని దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మర్చిపోకండి, డిసెంబర్ 30వ తారీఖు ఆరాధన జరగబోతుంది. గాడ్ బ్లెస్ యూ.